రసాయన చర్యలు రకాలు అనేటువంటి ఇంకొక అంశం చూద్దాం. అంటే రసాయన చర్య లోపల శక్తి విడుదల లేదా శక్తిని గ్రహించడము అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి. ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు A+B గివ్స్ రైజ్ టు C అనేటువంటిది ఒక రసాయన చర్య అనుకున్నట్లయితే, అదేవిధంగా X+Y గివ్స్ రైజ్ టు Z. సో ఈ విధంగా ఒక రసాయన చర్య జరిగినప్పుడు కొంత హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటకు వచ్చినట్లయితే, కొంత హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా X+Y గివ్స్ రైజ్ టు Z. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేటువంటి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ బాణం గుర్తు కింద నేను డెల్టా మార్క్ పెడుతున్నానంటే మనమే హీట్ ఎనర్జీని ఆ రియాక్షన్కి, ఆ చర్యకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా రసాయన చర్యలు జరుగుతున్నప్పుడు సాధారణంగా శక్తిని విడుదల చేయవచ్చు లేదా శక్తిని గ్రహించవచ్చు. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని మనము రసాయన చర్యలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇంతకుముందు రసాయన చర్యలు రకాల గురించి మనం చూసుకున్నప్పుడు క్రియాజనకాల సంఖ్య, క్రియాజన్యాల సంఖ్యని ఆధారం చేసుకొని మనము కొన్ని రసాయన చర్యల రకాల గురించి వివరించడం జరిగింది. వాటినే రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము అని 4 రకాల రసాయన చర్యల గురించి వివరించడం జరిగింది పూర్వం క్లాస్లో. కానీ ఈ క్లాస్ లోపల శక్తి విడుదల లేదా శక్తిని గ్రహించడం ఆధారంగా చేసుకొని రసాయన చర్యల్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఎప్పుడైతే రసాయన చర్యల్ని రెండు రకాలుగా వర్గీకరించామో ఆ రెండు రకాల రసాయన చర్యలకి రెండు వేర్వేరు పేర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాన్నే ఉష్ణమోచక చర్య మరియు ఉష్ణ గ్రాహక చర్యగా రెండింటిగా విభజించడం జరిగింది.